ఎంపీ రఘురామకృష్ణ గారి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు విషయంలో ఈయననైతే కస్టోడియల్ టార్చర్ అయితే చేశారు. దీంట్లో A6గా ఉన్నటువంటి తులసి బాబు, ఈ తులసి బాబునైతే నాడు గర్రవీగాడు, నేడు ఏకాకిగా మిగిలిపోయాడు అనమాట ఒక్కడే. అండ్ ఆల్రెడీ గత నెలలో ఈ నెల 8న ఒంగోలు ఈయనను అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి అయితే తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి రౌడీ ఇంకా వీళ్ళందరూ అక్కడ వెహికల్స్ వేసుకొని వెళ్ళి మేము లోపలికి వస్తాం అని చెప్పి చాలా ఫోర్స్ అయితే చేశారు. మీరు గుడివాడ రండి, గుడివాడ వచ్చాక మీకు ఉంటుంది అది ఇది ఆ విధంగా అయితే మాట్లాడిన సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు చూస్తే ఏ ఒక్కరూ లేదు, పాపం ఒక్కడే మిగిలిపోయాడు. ఒకసారి మనం అదేందో చూద్దాం. అసలు ఏం చేశాడు ఈయనంటే, ఈ గుడివాడలో ఒక షాడో ఎమ్మెల్యే లాగా అయితే పనిచేశాడు. ఒక ఎమ్మెల్యే కింద ఎమ్మెల్యే నా పైన ఉంటాడు, నేనే చెప్తే అదే చేస్తారు ఎమ్మెల్యే అనే విషయంగా అయితే ముందుకెళ్ళి ప్రజల దగ్గర ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆస్తులు కొట్టేసి ఈ ఇసుక మాఫియా, ఈ రేషన్ మాఫియా, ఈ భూ ఆక్రమణలు ఇటువంటివి అయితే ఈ తులసిబాబు అనే అతను అయితే చేశాడు. ఒకసారి మనం చూద్దాం. కార్లు అనుచరులతో ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా దూసుకొచ్చారు. మేము లోనికి వెళ్తామంటూ అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళైతే లోపలికి పోతాము అని చెప్పారు, బట్ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళ మీద కూడా వాగ్వాదానికి అయితే దిగారు. గుడివాడ వస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తూ వీరంగా సృష్టించారు. కామేపల్లి తులసిబాబు విచారణ సందర్భంగా ఈ నెల 8న ఒంగోలు ఎస్పీ కార్యాలయం వద్ద సీసీటీవీలో కనిపించినటువంటి దృశ్యాలు అయితే ఇవి. అండ్ వెంట వచ్చిన దళంతో నాడు తులసి ఎంతగానో ఊగిపోయాడు. అండ్ అప్పుడు వెనకల్లా వాళ్ళ మోకాలు ఉన్న వాళ్ళ రౌడీ బ్యాచ్ మొత్తం ఉంది కాబట్టి ఈయనైతే చాలా రొమ్ము పిలుచుకొని మరి పోలీసు వాళ్ళతో మాట్లాడాడు అనమాట. బట్ ఇప్పుడు ఈ భుజాలు కిందికి వెళ్ళిపోయాయి, ఈ విధంగా డల్ అయిపోయాడు పాపం మనిషి. వెనకల్లా జనాలు ఎవరు లేకపోయేసరికి అలా జరిగింది. అండ్ 3 రోజుల పాటు 100కు పైగా ప్రశ్నలు సంధించడంతో ఏం చెప్పాలో తెలియక బేలాగా చూస్తున్నాడు. ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశావు, ఈ A6గా ఉన్నారు రఘురామకృష్ణ గారి కేసు విషయంలో ఈయనైతే తులసిబాబు అనే అతను A6గా ఉన్నాడు. ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, ఏం అడుగుతున్నారు. దాదాపు 3 రోజుల నుంచి 100 క్వశ్చన్లు అడుగుతున్నారు. కానీ ఒక్క క్వశ్చన్ కూడా అయితే ఆయన సమాధానం చెప్పినటువంటి దాఖలాలు అయితే కనపడట్లేదు. రుజువులు చూపుతూ ఆగడాలపై ఆరా తీయడంతో సమాధానం చెప్పలేక మౌనం దాల్చాడు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణపై వైకాపా ప్రభుత్వ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో హత్యాయత్నం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 3 రోజులుగా చేపట్టిన నిందితుడు తులసిబాబు విచారణ బుధవారంతో ముగిసింది. అంటే నిన్నటితో అయితే ముగిసింది ఇతని విచారణ. బట్ ఒక్క ఆన్సర్ కూడా అయితే పోలీసు వాళ్ళకు చెప్పలేదు, రాణించలేదు. జస్ట్ కేవలం ఆయన అయితే మౌనం పాటించాడు. మౌనం ఇష్టానికి అంగీకారం. నువ్వు తప్పు చేసావు అంటే మౌనం ఉంటే సరిపోతుంది, నేను తప్పు చేశానని చెప్పుకోవడానికి. ఆ విషయంగా అనమాట. ఉదయం 9:05 ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరులోని జైలుకు ఆయన తరలించారు. నాడు తరలి వచ్చి హంగామా సృష్టించిన అనుచర గణంలో ఇప్పుడు ఎస్పీ కార్యాలయం దరిదాపుల్లో ఎవరు కనిపించట్లేదు. అండ్ గతంలో ఈయన అరెస్ట్ చేసినప్పుడు అందరూ వెహికల్స్ వేసుకొచ్చి హడావిడి చేశారు. బట్ ఇప్పుడేమో ఏ ఒక్కరూ రాలేదన్నమాట. ఎందుకంటే దొరికిపోయాడు. ఇతని దగ్గర మనం కూడా వెళ్తే మనం కూడా దొరికిపోతాం అనే ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి రౌడీ మూక అండ్ వాళ్ళు కూడా ఒంగోలులో ఉన్నటువంటి యువకుల్ని రెచ్చగొట్టి వాళ్ళకి కొన్ని మత్తుకి అలవాటు చేసి వాళ్ళతో ఈ రౌడీయిజం, ఈ కబ్జాలు ఇలాంటివి అయితే చేయిస్తున్నాడు గుడివాడలో. ఒంగోలు నుంచి రౌడీలని గుడివాడ పిలిపించి గుడివాడలో దందా చేస్తున్నాడు ఇతని ఆట అయితే కట్ అయిపోయింది. పోలీసు వాళ్ళు అయితే పట్టేసుకున్నారు. అండ్ ఒక్కరోజే పూర్తి స్థాయి దర్యాప్తు. రఘురామ కేసులో ఈ నెల 8న ఒంగోలు విచారణకు హాజరైన తులసిబాబు జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలో దర్యాప్తు బృందానికి సహకరించలేదు. దీంతో అదే రోజు అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరుసటి రోజు గుంటూరుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇన్నాళ్ళు రిమాండ్లో ఉన్న అతన్ని విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీకి కోరగా న్యాయస్థానం 3 రోజుల పాటు అనుమతిచ్చింది. అండ్ సోమవారం నుంచి బుధవారం వరకు అయితే ఈ 3 రోజులు ఈ విచారణ అయితే కొనసాగింది. బట్ అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే మనకు కనపడింది లేదు. జట్టు సభ్యులు ఎవరు, తులసిబాబు మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు గొడవ చేసుకున్న నేపథ్యంలో అతని దర్యాప్తు అధికారి ఈయన దగ్గర నుంచి 2 రోజులు అయితే విచారణ చేశారు. బట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈయన దగ్గర రాలేదు, ఈ తులసిబాబు అనే అతని దగ్గర. బట్ ఇతనితో ఎవరైతే ర్యాలీగా వచ్చి పోలీసు వాళ్ళకే మీ సంగతి ఏంటో చూస్తామన్న వాళ్ళకైతే వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళు అయితే నోటీసులు పంపించారు. డెఫినెట్గా ఇది అంత సింపుల్గా వదిలేసే కేసు కాదు. ఆ రఘురామకృష్ణ గారి గుండెల మీద కూర్చొని మరి దాడి చేశారు అంటే ఆయనకు ఆల్రెడీ ఒక కొంచెం ప్రాబ్లం ఉంది.
అంటే అలా కొడితే ఒక హార్ట్ స్ట్రోక్ లాగా చచ్చిపోతాడని చిత్రీకరించడానికి మాత్రమే గుండె మీద టార్గెట్ చేసి అలా గుద్దడం, అలా కూర్చోవడం ఇలా అయితే చేస్తున్నారు. బట్ దేవుడు అన్నీ చూస్తున్నాడు, మంచోళ్ళకు మంచి జరుగుద్దనే నేతృత్వంలో రఘురామకృష్ణ గారు బయటకు వచ్చారు. వీళ్ళందరినీ అంతు చూస్తా అనే ఉద్దేశంలో అయితే ఆయన అయితే పోతా ఉన్నారు. ఎంత దూరమైన వస్తాను, నా విషయంలో నన్ను అన్యాయంగా ఇబ్బంది పెట్టారు, ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అనే ఉద్దేశంలో రఘురామకృష్ణ గారు అయితే ఉన్నారు. డెఫినెట్గా రఘురామకృష్ణ గారికి ఎవరెవరైతే ఈ విధంగా అన్యాయంగా ఈ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళకైతే తప్పకుండా శిక్ష పడుతుందని అందరూ అయితే నమ్ముతా ఉన్నారు.